భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య అనే మాట ప్రియాంబుల్లో ఉన్నది. దాని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములు అని అర్థం. రాజులు పరిపాలించే కాలంలో రాజులు నిర్ణయాలు చేస్తారు, రాజులు నియమించిన వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు. ఫలితాలు మంచి వస్తే రాజుకి, నష్టం జరిగితే ప్రజలకి. నియంత పరిపాలించేటప్పుడు నిర్ణయాలు నియంత చేస్తాడు, పర్యవేక్షణ నియంత నియమించిన మనుషులు చేస్తారు. మంచి జరిగితే నియంతకి, చెడు జరిగితే జనానికి. ఎప్పుడైనా స్వామ్యం అనే మాట వాడితే నిర్ణయాలు ఎవరు చేయాలి, పర్యవేక్షణ ఎవరు చేయాలి, ఫలితాలు ఎవరు స్వీకరించాలనేది ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడినప్పుడు నిర్ణయాలు ప్రజలందరూ చేయాలి, పర్యవేక్షణ ప్రజలే చేయాలి, ఫలితాలు మంచి వచ్చిన ప్రజలకే, చెడు వచ్చిన ప్రజలకే అనే అర్థం ప్రజాస్వామ్యం అనే మాటలో ఉన్నది. రాజ్యాంగం ప్రకారం గణతంత్ర అంటే అర్థం ఏంటి? లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి ఒక్కరూ నేరుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి వీలు కాదు. అలా పాల్గొనడానికి వీలయ్యే సందర్భాలు రెండే ఉన్నాయి: గ్రామ సభ, వార్డు సభ. అవి 72, 73 రాజ్యాంగ సవరణల ప్రకారం అవి రెగ్యులర్గా జరగాలని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ అందులో సభ్యులుగా ఉండాలని, నిర్ణయాలు జరిగేటప్పుడు అధికారులందరూ ప్రజలకు సమాధానాలు చెప్పాలి, పర్యవేక్షణ అధికారం ప్రజలకే ఉన్నది. ఫలితం మంచి జరిగేటట్లయితే దాని గురించే నిర్ణయం చేస్తాం, మేము చెడు జరిగితే నిర్ణయంలో మేము పాల్గొనము, దాన్ని అంగీకరించమని ప్రజలు నేరుగా పాల్గొని చెప్పడానికి వీలయ్యే చోట్లు ఇవి రెండే. కానీ 140 కోట్ల మంది ఉన్నప్పుడు 140 కోట్ల మంది దేశంలో జరిగే ప్రతి నిర్ణయం మీద నేరుగా అభిప్రాయం చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మనం ప్రతినిధులను ఎన్నుకున్నాము, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఎన్నుకున్నాం. వీరు మన తరఫున నిర్ణయాలు చేయడానికి, మన తరఫున పర్యవేక్షణ చేసేవారు నియమించడానికి, ఫలితాలు వస్తే మనకు అందించడానికి వీళ్ళు ఉన్నారు. దాని అర్థం అది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రాతినిధ్యంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని గణం, ఒక గుంపుని పిలుస్తాం. ఈ గుంపు నిర్ణయాలు తమకు అనుకూలంగా చేసుకుంటారు, పర్యవేక్షణాధికారులు తమకి మేలు చేసే వాళ్ళని పెట్టుకుంటారు. ఇక్కడ మరలా మంచి జరిగితే తమకే, చెడు జరిగితే జనానికి. ఒక రాజు కాలంలో, ఒక నియంత కాలంలో ఎలా జరుగుతుందో దాదాపు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, గణతంత్ర ప్రజాస్వామ్యం ఆ స్థాయికి దిగజారింది అనేది మనందరికీ అనుభవంలో కనపడుతూనే ఉన్నది.